అందరికీ నమస్కారం. ఇప్పటివరకు మనం చూసిన ఈ బ్రాడ్కాస్ట్లో చూసిన ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటి ఎపిసోడ్లో మనము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకోవాలి అంటే ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలో నేర్చుకున్నాము. రెండవ ఎపిసోడ్లో వచ్చేసి మార్కెట్ రీసెర్చ్ ఎట్లా చేసుకోవాలి, మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నాక ప్రోడక్ట్కి ఒక ఐడియాని ఎట్లా వ్యాలిడేట్ చేసుకోవాలి, ఆ ఐడియాని వ్యాలిడేట్ చేసుకున్నాక ఐడియాని ఒక వ్యాపారంగా ఎలా మర్చుకోవాలి, అంటే మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, నేను ఎంత ప్రైసింగ్ పెట్టుకోవాలి, అవన్నీ తెలుసుకుందాం. తర్వాత మూడో ఎపిసోడ్లో అసలు కస్టమర్ అంటే ఎవరు, కస్టమర్ని ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి, కస్టమర్ని సెగ్రిగేట్ చేసుకున్నాక ఎవరి కస్టమర్కి అనుగుణంగా ప్రోడక్ట్ని ఎట్లా మలుచుకోవాలి అది నేర్చుకున్నాము. దాని తర్వాత వచ్చిన ఎపిసోడ్స్లో ఒక బిజినెస్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఉండాల్సిన లైసెన్సెస్ ఏంటి, లీగల్ పర్మిషన్స్ ఏం కావాలి, ఆ లైసెన్స్ ఎలా ఉండాలి అన్నది నేర్చుకున్నాము. తర్వాత అసలు ఒక బిజినెస్ని ఎట్లా బిజినెస్ ప్లాన్గా రూపొందించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానికి డిపిఆర్ ఎలా చేసుకోవాలి, అవన్నీ మాట్లాడుకున్నాము. వీటన్నిటి తర్వాత రీసెంట్గా మొన్న వచ్చిన ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే అసలు ఒక బిజినెస్కి ఉండాల్సిన ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏంటి, ఎట్లా ఫండింగ్ కోసం వెళ్ళాలి, ఆ వెళ్ళిన ఫండింగ్ని ఎట్లా బ్యాంకర్ని కానీ ఇన్వెస్టర్ని కానీ అప్రోచ్ అవ్వాలి, ఎలా మనకు ఫండ్ వస్తుంది అన్న దాని మీద తెలుసుకున్నాము. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో అసలు ఇవంతా హోంవర్క్ చేసుకున్నాక ఒక ఎంటర్ప్రైజ్ని ఫిజికల్గా ఎట్లా గ్రౌండ్ చేసుకోవాలి అన్న దాని మీద మాట్లాడుకుంటాం. ఈ ఫిజికల్గా గ్రౌండ్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని మనం చూసుకోవాల్సినవి ఉంటాయి. మొదటిది, అసలు నా ప్రొడక్ట్ ఎన్విరాన్మెంట్కి హాని చేసేదిగా ఉందా లేదా, ఒకవేళ హాని చేసేదిగా లేకపోతే దానికి సంబంధించి నేను ఏమైనా సర్టిఫికేట్స్ ఇంకా పొందవలసి ఉందా. రెండోది ఏంటి, అసలు నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ నాకు సమకూరిందా లేదా. మూడోది, అసలు నేను ఎక్కడ పెడతాను, ఈ ఎంటర్ప్రైజ్ ఎక్కడ పెట్టుకుంటాను, నేను పెట్టుకోవాలి అంటే నేను పెట్టుకోవాలన్న దగ్గర నాకు ఎంత ప్లేస్ అవసరం అవుతుంది, అంటే నాకు ఎన్ని స్క్వేర్ ఫీటు ఫెసిలిటీ కావాలి, అది ఎక్కడైనా ఊరికి దూరంగా ఉండాలన్నా లేకపోతే జనావాసాలకు దగ్గరలో ఉండాలన్నా, అంటే నేను తయారు చేసే ప్రోడక్ట్ని బట్టి నా యూనిట్ ఉండాలి. సపోజ్ ఏదైనా ఫుడ్కి సంబంధించింది అనుకోండి, అంటే మనం ఏదైనా ఒక ఫుడ్ని తయారు చేసి అది వేడిగా ఉన్నప్పుడు అమ్మే అది అనుకోండి, దాన్ని ఏం చేయాలి, ఊరి మధ్యలో జనసమర్థం ఉన్న చోట పెట్టుకోవాలి. అలా కాకుండా నేను తయారు చేసే వస్తువు ఏదైనా విపరీతమైన వ్యర్థాలను విడుదల చేయటం కానీ, దుర్వాసన రావటం కానీ, లేకపోతే దాని నుంచి కెమికల్ స్మెల్ రావటం కానీ, ఇలాంటివి జరిగేటప్పుడు మన యూనిట్ వచ్చేసి ఊరి చివరిలో ఉండాలి. అలా కాకుండా నేను చేసే ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్కి చాలా స్పేస్ కావాలి, దాంతోపాటు అక్కడ చెట్లు ఉండాలి, చెట్లతో పాటుగా అక్కడ కావాల్సిన మేత లేకపోతే గ్రాసం కావాలి, ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా మనం ఎక్కడైనా పొలాల్లో కన్వర్షన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒక గ్రౌండింగ్ వచ్చేటప్పుడు అసలు ముందు నేను ఎక్కడ పెట్టాలి, మన ఫైనాన్షియల్ రిసోర్సెస్కి ప్లాన్ చేసుకోవటానికి ముందే మనం ఒక ఆలోచన పెట్టుకోవాలి. ఎందుకు, దాని మీద మనం కట్టవలసిన రెంట్ కానీ, మన ప్రాపర్టీని కొనుక్కోవాలి అంటే కనుక దానికి సంబంధించిన రేట్ కానీ, అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది వర్కింగ్ క్యాపిటల్ కాస్ట్ కానీ, స్థిర పెట్టుబడి కానీ మనము ఎక్కడ పెడుతున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి, చాలామంది నిన్న సొంత ప్రెమిసెస్లోనే పెట్టుకోవాలి అనుకుంటారు. సొంత ప్రెమిసెస్లో పెట్టుకోవాలి అంటే అది ఎలా ఉండాలి, అంటే నాకు ఊరి చివర ఒక 4 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాల పొలం ఉంది, ఆ పొలంలో నేను పెట్టేస్తా అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనం ఒక ఇండస్ట్రీకి సంబంధించిందో ఎంటర్ప్రైజ్ సంబంధించిందో ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో పెట్టుకోవాలి అంటే దానికి సంబంధించిన లీగల్ పర్మిషన్స్, అంటే ఆ ల్యాండ్ అగ్రికల్చర్ కాకుండా మనం వేరే దానికి వాడుతున్నాం అన్నదానికి కన్వర్షన్ కావాలి. అది మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి కూడా మనం ఆ పర్మిషన్స్ పొందాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్స్ పొందినాక దాన్ని మనం ఇండస్ట్రీకి వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను మొత్తంగా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి కానీ, ఎంటర్ప్రైజ్ గ్రౌండింగ్ గురించి కానీ చెప్పిన దానిలో ఏంటి అంటే ముఖ్యంగా నేను నా యూనిట్ ఎక్కడ పెడతాను, నా యూనిట్ నుంచి ఏమైనా వ్యర్థాలు కానీ, ఎన్విరాన్మెంట్కి హాని కలిగే వాసనలు కానీ వస్తాయా, లేదు నాకు చాలా పెద్ద ప్రెమిసెస్ కావాల్సిన అవసరము, గ్రాసము అవన్నీ కావాలా, అంటే ఉదాహరణకి ఒక పట్టు పురుగుల యూనిట్ ఉండింది అనుకోండి, దారం తీసే యూనిట్, పట్టు పురుగుల యూనిట్, దానికోసం ఏంటి, ఆ పురుగుకు సంబంధించిన మేత కావాలి, అంటే దాని చుట్టూ ఒక ల్యాండ్ ఉండి అక్కడ ఆ మేత పెరగాలి, దానికి సంబంధించి 3 దూరంగా ఉండే షెడ్స్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే గుడ్డు స్థాయి నుంచి పురుగు స్థాయికి వచ్చేటప్పుడు, పురుగు నుంచి కకూన్కి వచ్చేటప్పుడు దానికి ఒకదాని
ఒకదాని గాలి ఇంకొకటి తగలకూడదు కాబట్టి దూరంగా ఉండాలి. కాబట్టి 2 డిఫరెంట్ ప్లేస్లో ఉన్నా కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగలిగే సౌలభ్యం కూడా ఉండాలి. అంటే చాలా పెద్ద విస్తీర్ణం కదా పొలం కానీ 5 ఎకరాల పొలం కానీ ల్యాండ్ కానీ తీసుకొని ఆ ల్యాండ్లో ఒక మూలన ఈ గుడ్డు నుంచి పురుగు వచ్చేది, తర్వాత ఇంకొక వైపు పురుగు నుంచి కకూన్ స్థాయికి వచ్చేది, ఇంకొక దగ్గర కకూన్ నుంచి దారం తీసేది పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న పెద్ద ల్యాండ్లో మనం దానికి కావాల్సిన గ్రాస్ అని అంటే మల్బరీ ఆకులను కూడా పెంచుకోవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సో ఇప్పుడు మనం నిర్ణయించుకున్నాం ఎక్కడ పెట్టాలి అనేది, యూనిట్ ఎక్కడ పెట్టాలి. సో ఆ పెట్టాల్సిన ప్లేస్లో నాకేమైనా ఓన్ ప్రాపర్టీ ఉందా అంటే సొంత ఆస్తి ఉందా, అక్కడ పెడతానా, లేదు నాకేమీ లేదు కాబట్టి నేను అద్దెకి వెళ్ళాలి అంటే ఏ ఏరియాలో రెంట్ ఎంత ఉంది, దాన్ని నేను భరించగలనా. ఎందుకంటే నా పెట్టుబడిని ఇది నిర్దేశిస్తుంది, నా నెలవారీ ఖర్చు, నా పెట్టుబడి, నా లాభాలని ఇది నిర్దేశిస్తుంది. కాబట్టి ఏ ఏరియాలో అయితే నాకు అందుబాటులో రెంట్లు ఉన్నాయి, ఎక్కడైతే ఆ రెంట్ అందుబాటులో ఉంటుందో అక్కడ నేను పెట్టుకోగలను. ఇంకొక విషయం, సొంత ప్రాపర్టీ ఉన్న వాళ్ళు కూడా నా ఆదాయం 10-12 వేలు వచ్చేసి నేను ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే ఒక 30-40 వేలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని ఖాళీ చేయించి నేను అక్కడ పెడితే నాకు వచ్చే ఆదాయం 10-12 వేలు, నేను అక్కడ ఒక ఇన్కమ్ లాస్ అవుతాను. కాబట్టి ఏం చేయాలి, నేను నా ఆదాయానికి తగ్గట్టు ఎక్కడైనా రెంట్కి తీసుకొని ఈ ఇన్కమ్ ఏదైతే నాకు వేరే రెంట్ ద్వారా వస్తుందో దాన్ని కూడా నా వ్యాపారానికి వాడుకోవచ్చు. ఇది ఒక సలహా మాత్రమే, అదంతా మీ చేతుల్లో ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం రెంట్కి చూసుకున్నాము, దాన్ని చూసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఎవరి దగ్గర అయితే మనం రెంట్కి తీసుకుంటున్నామో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నేను పలానా ఎంటర్ప్రైజ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ, నాకు మీరు అగ్రిమెంట్ చేయండి. సో అగ్రిమెంట్ మామూలుగా అయితే 11 months ఉంటుంది. కానీ మనం ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి, లోన్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే లోన్ పీరియడ్కి సంబంధించిన రెంట్ అగ్రిమెంట్ అడుగుతారు బ్యాంక్ వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి, ముందుగానే మనం ఎవరి దగ్గర అయితే రెంట్కి తీసుకుంటున్నామో వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి ప్రతి సంవత్సరం ఇంత ఇంక్రీజ్ చేసుకుంటాను రెంటు, అంటే 10%, 15% ఇంత ఇంక్రీజ్ చేసుకుంటాను. నేను ఒక 2-3 నెలల నోటీస్తో ఒకవేళ ఖాళీ చేయదలుచుకుంటే 2-3 నెలల నోటీస్తో ఖాళీ చేస్తాను అని చెప్పేసి క్లియర్గా చెప్పేసి తీసుకున్నప్పుడు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు రిస్క్ తక్కువ ఉంటుంది అంటే మామూలుగా ఏం చెప్పకుండా మేము దీన్ని కమర్షియల్గా వాడుకుంటాము అని చెప్పేసి ఎవరి దగ్గరైనా మనం రెంట్కి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు మనం చేసే యాక్టివిటీ కానీ మనం తర్వాత రెంట్ డీడ్ లోన్ పీరియడ్కి ఇమ్మన్నప్పుడు కానీ మనం ఒకవేళ పెంచడానికి వాళ్ళు పెంచమన్నంత పెంచకపోతే అంటే ఆ ఏరియాలో సడన్గా డిమాండ్ పెరిగిపోవచ్చు, వాళ్ళు ఒక్కసారి 20%, 30% అడుగుతుండొచ్చు. అప్పుడు మనకి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఆ ప్రెమిసెస్ షిఫ్ట్ చేసుకోవాలంటే చాలా బిజినెస్ లాస్ అవుతుంది. కాబట్టి ముందుగానే కూలంకుషంగా అంటే ఏంటి, నేను ఈ సంవత్సరానికి ఎంత రెంట్ ఇవ్వగలను, నెలకి ఆ నెలకి రెంట్ ఇచ్చినాక మళ్ళీ నేను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎంత పర్సంటేజ్ పెంచగలను, ఒకవేళ నేను బ్యాంక్ లోన్కి వెళ్తే కనుక వీళ్ళు ఎన్ని సంవత్సరాలు నాకు రెంట్ అగ్రిమెంట్ ఇవ్వాలి, ఇవన్నీ క్లియర్గా చెప్పుకోవాలి. లేకపోతే బ్యాంక్ లోన్కి వచ్చినప్పుడు నాకు 5 years రెంట్ అగ్రిమెంట్ చేయమనగానే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు మా ప్రాపర్టీతో, వీళ్ళు సడన్గా 5 సంవత్సరాలు ఎందుకు అడిగారు, అమ్మో బ్యాంక్ వాళ్ళకి అడిగితే కనుక బ్యాంక్ వాళ్ళు మాకేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారేమో, అంత అవగాహన లేమితో ఏమవుతుందంటే మనం చేసే పని ఆగిపోతుంది, ఆటంకం జరుగుతుంది. సో రెంట్ డీడ్ కరెక్ట్గా చేసుకొని మనం ఆ ప్రెమిసెస్లో పెట్టుకోవాలి. రెండోది, రెంట్ డీడ్ వచ్చింది, మరి మనం ఒక ఎంటర్ప్రైజ్ నడుపుతున్నాం, అక్కడ డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంటుండొచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఇమ్మీడియట్గా దగ్గరలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కానీ సబ్ ఆఫీస్ కానీ కాంటాక్ట్ చేసి ఇది ఏదైతే మనము రెంట్ డీడ్ చేసుకున్న ప్రాపర్టీ కానీ మన ఓన్ ప్రాపర్టీ కానీ ఉందో ఎంటర్ప్రైజ్ పెట్టినది దాన్ని కమర్షియల్ కనెక్షన్గా కన్వర్ట్ చేయించుకోవాలి. కమర్షియల్ కనెక్షన్గా కన్వర్ట్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మన యూనిట్ కనుక ఎలక్ట్రిసిటీ మీద బాగా డిపెండ్ అయ్యి ఎక్కువ బిల్లులు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు కానీ ఎలక్ట్రిసిటీ రిబేట్స్ కానీ ఏమీ రావు. దాంతోపాటుగా డొమెస్టిక్ కనెక్షన్ని కమర్షియల్గా వాడటం కూడా నేరం అవుతుంది. కాబట్టి ముందుగా ఆ కనెక్షన్ దేని బేసిస్లో ఉంది, నాకు ఎంత మెగావాట్స్ పవర్ యూజ్ అవుతుంది, దాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఇచ్చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు ఏదైనా ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టుకొని ఉంటే కనుక ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే కరెంట్ కనెక్షన్స్ అన్నీ కూడా అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అన్నీ కూడా ఈ నియమ నిబంధనలకు అనుసరించి ఉంటాయి కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎవరైనా ఒక ఎంటర్ప్రైజ్ని కౌంట్ చేసుకునేటప్పుడు దగ్గరలో ఏదైతే ఇండస్ట్రీస్ ఏరియాలు ఉన్నాయి వాటిలో పెట్టుకుంటే నాకేమైనా వర్క్ అవుద్దా అని కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ కూడా మనం రెంట్కి తీసుకోవాలంటే రెంట్కి, లేకపోతే దాన్ని ఎక్వైర్ చేసుకోవాలంటే ఎక్వైర్ చేసుకునే ప్లాన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకున్నాము. ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకున్నాక నెక్స్ట్ కావాల్సింది ఏంటి, డ్రైనేజ్ సీవరేజ్ కనెక్షన్ పర్మిషన్స్ అనమాట. ఒక ఎంటర్ప్రైజ్ పెట్టినప్పుడు మనం వాటర్ చాలా వాడతాము. ఆ వాటర్ వాడినప్పుడు దాన్ని వదిలినప్పుడు అది ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది, అది జనావాసాల్లోకి వెళ్ళిపోతుందా లేకపోతే దానికి ప్రాపర్ డ్రైనేజ్ సీవరేజ్ కనెక్షన్ ఉందా,
మామూలుగా ఏంటంటే ఏదైనా పర్మిషన్ ఇవ్వాలన్నా, బ్యాంక్ లోన్ కావాలన్నా, సబ్సిడీ కావాలన్నా మొదట చూసేది వీటికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, వీళ్ళు వాడే ఎలక్ట్రిసిటీ అథెంటికేటెడా, వీళ్ళకి డ్రైనేజ్ సీవరేజ్ కనెక్షన్ ఉందా, మురుగునీరు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇవన్నీ చూస్తారనమాట. సో అప్పుడు ఏంటి అంటే మొదటగా మనం గ్రామంలో పెడితే గ్రామ పంచాయతీ నుంచి కానీ, మున్సిపాలిటీలో పెడితే మున్సిపాలిటీ నుంచి కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే డ్రైనేజ్ సివరేజ్ కనెక్షన్ ఉందన్న అప్రూవల్ కాపీ కానీ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఏరియాకి. అది తీసుకున్నాక దాన్ని బేస్ చేసుకొని మనం వాటర్ని ఎలా వదులుతున్నాము, అంటే డ్రింకింగ్ వాటర్ని వదులుతున్నామా, లేదంటే మనం వాడుకున్న వ్యర్థమైన వాటర్, అంటే కొన్నిసార్లు కెమికల్ రియాక్షన్ వచ్చిన వాటర్ని కూడా వదలటం అవుతుంది భూమిలోకి. అప్పుడు దానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఒక ఉదాహరణకి ఒక బట్ట అద్దకం వేసేది, అంటే క్లాత్ మీద ప్రింట్ వేసేది. ఆ ప్రింట్ వేసే ఇండస్ట్రీలో ఏమవుతుందంటే ఈ రంగుల వ్యర్థాలన్నీ వాటర్లో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని ఏం చేస్తారంటే ఊరి చివర పెట్టడం కానీ, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క స్పెషల్ పర్మిషన్తో వీళ్ళు స్పెషల్ పైప్ లైన్తో దూరంగా కలపడం కానీ చేయాల్సి ఉంటుంది. వీటిని జనావాసాల మధ్యలో వదిలితే ఏమవుతుందంటే స్లోగా వాళ్ళు పీల్చే గాలి తర్వాత వాళ్ళకి వచ్చే వాటర్లో కలిసి జనాలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మనకి మళ్ళీ ఫ్యూచర్లో మన ఇండస్ట్రీ నడుపుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. నాలుగోది ఏంటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్స్. అంటే నేను రన్ చేసే ఇండస్ట్రీ ఒకవేళ పొల్యూషన్ రిలీజ్ చేసేదిగా ఉందా, రిలీజ్ చేయకపోయినా కూడా చాలా సమయాల్లో ఏం జరుగుతుంది అంటే ఏదైనా సబ్సిడీకి వెళ్ళాలన్నా, లేకపోతే ఇండస్ట్రీ పర్మిషన్స్ తెచ్చుకోవాలన్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి 2 రకాల పర్మిషన్స్ ఉంటాయి. ఒకటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే ఈ ఇండస్ట్రీ ఏ పొల్యూషన్ని రిలీజ్ చేయదనే సర్టిఫికేషన్ ఇస్తారు. రెండోది ఏంటి అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏ స్టేజ్లో ఇది పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చి వెరిఫై చేసి ఆ ఇండస్ట్రీని దీనికి ఎలాంటి పొల్యూషన్ రిలీజ్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దీన్ని బయటికి వదలాలి అనే దాని మీద కూడా సర్టిఫికేషన్, తర్వాత ఒక నోటిఫికేషన్ లాంటిది, అంటే రూల్స్ పట్టిక ఒకటి ఇస్తారనమాట. అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, కంపల్సరీ తీసుకోవాలి. చాలామంది ఎంటర్ప్రైజ్ పెట్టేటప్పుడు ఏమనుకుంటామంటే నేను నా పని చేసుకుంటున్నాను, శాలరీస్ ఇస్తున్నాను, నేను ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నాను, నాకు వడ్డీ కడుతున్నాను, నేను ఇన్ని పర్మిషన్స్ ఎందుకు తెచ్చుకోవాలి, నేను స్టార్టే చేయకపోండి అంటారు. అంటే ఇప్పటిదాకా లీగల్ శాంక్షన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇన్ని అంటున్నాం కాబట్టి ఇంత రిస్క్ ఉంటే నేను స్టార్టే చేయను అనుకుంటారు. అంటే మనం ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు చట్టబద్ధమైన పర్మిషన్స్ అనేవి చాలా ఎసెన్షియల్. రేపు పొద్దున ఏదైనా జరిగినప్పుడు ఈ ఇండస్ట్రీకి పర్మిషన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా అని ఎవరైనా చూసినప్పుడు ఇన్ని పర్మిషన్స్తో ఉన్న యూనిట్ వరకు దాన్ని ప్రమాదం అనే దృష్టితో చూస్తారు తప్పితే కావాలని చేసిన దానిగా చూడరు. కాబట్టి అది మనకు ఒక సేఫ్టీ నెట్ అనమాట, ఒక సేఫ్గా మనల్ని రక్షిస్తాయి ఇవన్నీ ఫాలో అయితే. ఇనిషియల్గా ఏంటి అంటే వీటన్నిటిని ఫాలో అవటానికి మనం కొంచెం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయినా కూడా అది ఏంటి అంటే మనం చేసే పని మనకు వచ్చే లాభాలతో పోల్చుకుంటే ఏంటి అంటే ఈ ఖర్చు మనకి కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ అని మనం అనుకొని ముందుకెళ్ళాలి. ఇంకా లాస్ట్కి మిగిలింది ఏంటి, ఫిజికల్గా నేను నా ఇండస్ట్రీ పెట్టుకునేటప్పుడు ఏంటి, నాకు ఒక 5000 SFT కావాలా, 500 SFT కావాలా, ఎంత కావాలి, ఆ తెచ్చిన దాన్ని నేను ఎట్లా యూజ్ చేసుకుంటా, ఏంటి ఆ ఉన్న ఫెసిలిటీని ఆ ఉన్న స్థలాన్ని ఎట్లా వాడుకుంటా. సపోజ్ నేను పెట్టే మిషనరీ ఒక 200 అడుగులను ఆక్రమిస్తుంది, అది ఎల్ షేప్లో ఉంది, దాన్ని ఎట్లా ప్లేస్ చేస్తా. లేదు ఇంకొక రకమైన మిషనరీ నా రూమ్ మొత్తానికి అసలు ఎంట్రీ చేయడానికే పగలు కొట్టుకొని లోపల రావాలి, దాన్ని ఎట్లా ప్లేస్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఫస్టే మనం ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకున్నప్పుడు మన దగ్గర ఏం మిషనరీ కొనాలన్న డీటెయిల్స్ ఉంటాయి, దానికి ఎంత స్పేస్ పడుతుంది అని ఉంటుంది, తర్వాత మనుషులు తిరగటానికి ఎంత కావాలి, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని ఆ ఎల్ షేప్ పట్టేంత, అంటే పొడవు ఎక్కువైనా ఉండాలి, లేకపోతే పొడవు వెడల్పు సరైన నిష్పత్తిలో ఉండే ఫెసిలిటీని మనం చూసుకొని ఆ మిషనరీ తెచ్చుకోవాలి. చాలాసార్లు ఏం జరుగుతుంది, నేను ఇవాళ ఇండస్ట్రీ పెట్టి 5 నెలలు 6 నెలలు అయింది, నా మిషనరీ పట్టట్లేదు, లోపల జనం తిరగలేకపోతున్నారు, నేను వేరే దగ్గరికి వెళ్తా అంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, నేను షిఫ్టింగ్ అయ్యే ఖర్చు, తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి రెంట్ డీడ్ చేసుకోవాలి, మళ్ళీ అడ్వాన్స్ పే చేయాలి. ఈ షిఫ్టింగ్ ప్రాసెస్లో చాలా బిజినెస్ లాస్ అవుతాము, వారం రోజులు 10 రోజులు మన ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో వీటన్నిటిని పరిగణనలో తీసుకొని ఏంటి, మొదటనే ఎక్కువైనా తక్కువైనా ఆ ప్లేస్ మనకి ఎట్లా యాక్సెసిబుల్ ఉంది అన్న చూసుకొని మనం చేసుకోవాలి.
అది తీసుకున్నాక దాన్ని మెషినరీ పెట్టుకునేటప్పుడు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వెండర్స్తో, అంటే ఆ అసెంబుల్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఎక్కడ ఇవ్వాలి ఆ మిషనరీ ఆపరేషన్కి, తర్వాత దానికి వచ్చే వేస్ట్ని ఎటువైపు వదలాలి, ఏమైనా గోడల్లో ఎలక్ట్రిసిటీ ఎక్స్ట్రా బోర్డులు పెట్టి లేకపోతే బయటకు వెళ్ళటానికి ఏమైనా చిన్న హోల్స్ చేసి పైపులు లాంటివి పెట్టాలన్నా, పెట్టినాక వాటిని బయటికి పొగ పోకుండా వేరే పైపు ద్వారా ఎలా వదలాలి, ఇలాంటివన్నీ కూడా మనం ముందే తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే ఒక ఓనర్ మనకు ఒక ప్రెమిసెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అగ్రిమెంట్లో పొందుపరుస్తారు. ఏమని, ఈ గోడ పగలగొట్టాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి, గోడకు మేక్ కొట్టాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి అని. సో మనం ముందే నేను పెట్టబోయే యూనిట్ ఇట్లాంటిది, ఈ గోడకి ఇన్ని హోల్స్ పట్టాల్సి వస్తుంది, ఇక్కడ పైపులు పెడతాము, సో ఈ పక్కన వాళ్ళతో అబ్జెక్షన్ రాకుండా ఉండాలి. అంటే ఇండస్ట్రియల్ ఏరియాలో తీసుకుంటున్నామా, డొమెస్టిక్ ఏరియాలో తీసుకుంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది, అందరు గొడవ చేసి మనల్ని వెళ్ళిపోమంటారా, ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఆ ప్లేస్ని మనకు అనుగుణంగా తీర్చిదిద్దుకొని మిషనరీ ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మిషనరీ ప్లేస్ చేసుకున్నాము, ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అంటే నా దగ్గర ఎవరు కస్టమర్స్ అనుకున్నాము, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి నా దగ్గర పర్చేజ్ ఆర్డర్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఎంతమందిని పెట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో వర్కర్స్ వచ్చి వెళ్ళటానికి అనువుగా ఉందా లేదా, రోడ్డుకి ఎంత దూరంలో ఉంది, దగ్గరలో బస్ స్టాప్లు ఉన్నాయా, వాళ్ళకి ఆటోలు వెళ్ళటానికి రావడానికి సౌలభ్యం ఉందా, ఇవన్నీ చూసుకొని మనం ఆ ఏరియాలో వర్కర్స్ని మాట్లాడుకోవడానికి వెళ్ళి నాకు స్కిల్డ్ లేబర్ కావాలా, లేకపోతే ఎవరినైనా తెచ్చి నేను పని నేర్పించుకొని పని ముందుకు నడిపించుకోగలనా. స్కిల్డ్ లేబర్ అంటే ఏంటి, వాళ్ళకి ఐటీఐయో పాలిటెక్నికో లేకపోతే ఇంజనీరింగ్ క్వాలిఫికేషనో ఉండి ఆ మిషనరీ వాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలరు, ఈ పని వాళ్ళు మాత్రమే చేయగలరు అనేది. అన్స్కిల్డ్ లేబర్ అంటే నేను చేసేది చూసి నేను చేయమన్న పని చేసి నా చేతికి ఇస్తే నేను చేసుకునేది. సో వీళ్ళ సౌలభ్యం, వీళ్ళ అవైలబిలిటీ నాకు ఎట్లా ఉంది, వాటిని బట్టి నేను ఎలా ముందుకెళ్ళి వీళ్ళని అక్కడ హైర్ చేసుకొని పెట్టుకుంటాను అన్నది చూసుకోవాలి. తర్వాత దూరంగా నుంచి నాకు వర్కర్స్ వస్తున్నారా, వస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా, మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు సేఫ్టీగా వెళ్ళగలరా ఇక్కడ నుంచి, అంటే ఏమైనా చీకటి అవ్వటమో లేకపోతే ఉమెన్ ఎక్కువ పనిచేసే ఏరియాలో సేఫ్టీ లేకపోవడం జరిగేటప్పుడు అవన్నీ కూడా చూసుకొని అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండానే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్టే. అంటే లేబర్కి కూడా, అంటే మనం ఏదైతే మనం ఎంప్లాయీస్ని పెట్టుకొని లేబర్ ఫోర్స్ని అక్కడ పెట్టుకుంటామో వాళ్ళకు కూడా ఇది సౌకర్యవంతంగా ఉండేట్టు చూసుకోవాలి. వీటన్నిటితో పాటు ఇంకోటి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తారు ఎంప్లాయీస్, 8 గంటలు 10 గంటలు పనిచేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ ఏంటి అంటే వాష్రూమ్స్ ఉండటము, వాళ్ళు భోజనం చేయడానికి కరెక్ట్గా డైనింగ్ సదుపాయం ఉండటము, ఈ రెండు కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే వర్క్ ప్లేస్లో సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. సౌకర్యాలు లేకపోతే ఏమవుతుంది, స్లోగా వాళ్ళు పనికి రావడానికి మానేస్తారు. మానేసినప్పుడు మళ్ళీ మనం వేరే వర్క్ ఫోర్స్ని తెచ్చుకోవడం, ఎవరికైనా ఇవే బేసిక్ సదుపాయాలు కాబట్టి ఆ బేసిక్ సదుపాయాలు లేకపోతే మనకు ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే మనం మాట్లాడుకోబోయేది అసలు మనం రా మెటీరియల్ ఎక్కడ పెట్టుకుంటాం యూనిట్లో, మనం ఫినిష్ చేసిన ప్రోడక్ట్ ఎక్కడ స్టోర్ చేస్తాం, ఆ రెండిటికి మనం తీసుకున్న ఫెసిలిటీలో సౌకర్యం ఉందా. అంటే ఒకవేళ రా మెటీరియల్ టన్నుల్లో వచ్చేదైతే నాకు ఎంత పెద్ద గోడౌన్ ఉండాలి, ఇక్కడే స్టోర్ చేసుకుంటాను మిషనరీ ఉన్న దగ్గర, లేదా నేను వేరే దగ్గర ఒక వేర్ హౌస్ లాంటిది తీసుకొని అక్కడ రా మెటీరియల్ పెట్టుకొని ఒక గోడౌన్ లాగా రోజు నాకు కావాల్సిన ప్రొడక్షన్కి సంబంధించిన రా మెటీరియల్ని యూనిట్కి తెచ్చుకుంటాను. తర్వాత నేను గుడ్ ఫినిష్ చేసినాను అంటే నా ప్రోడక్ట్ని ప్రిపేర్ చేశాను, ప్రోడక్ట్ వచ్చింది, అవుట్పుట్ ఉంది, దాని ప్యాకేజింగ్ అయిపోయినాక దాన్ని ఎక్కడ పెట్టాలి, ఆ పెట్టాల్సింది మిషనరీతో పాటు ఇక్కడే పెట్టేద్దామా అంటే ఒక సెగ్రిగేషను, ఒక ఏమీ పద్ధతి లేకుండా పెట్టుకుంటామా కుప్పలుగా, లేదు దాన్ని ఒక దగ్గర మనం క్లియర్గా డస్ట్ పట్టకుండా ఎక్కడైనా స్టోర్ చేసుకొని మార్కెట్కి పంపిస్తామా, అంటే ఇక్కడే ఇంకొక రూమ్ అడిషనల్గా తీసుకోవాలా, నా ట్రావెల్ కాస్ట్ అదంతా కూడా నేను అవాయిడ్ చేయడానికి, లేదు వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకొని నేను ట్రాన్స్పోర్ట్కి దగ్గరలో ఉంచుకోవాలా. దీనికి సంబంధించిన 2 విషయాలు ఉంటాయి. మొదటిది ఏంటి అంటే రా మెటీరియల్ నేను ఎలాంటి ప్లేస్లో పెడితే నాకు పాడవకుండా ఉంటుంది. కొన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి, స్టిపులేటెడ్ టెంపరేచర్ లేకపోతే పాడైపోతాయి, అవి పెరిషబుల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫినిష్డ్ గుడ్కి ఉపయోగించే రా మెటీరియల్స్ అయినా కూడా కావచ్చు. సపోజ్ ఒక పేపర్ ప్లేట్ యూనిట్ ఉంది అనుకోండి, ఆ పేపర్ ప్రొడక్ట్స్ యూనిట్లో పేపర్ని బాగా టెంపరేచర్ ఎక్కువ ఉన్న చోట కానీ లేకపోతే ఎటు గాలి అది లేకుండా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ప్లేస్లో పెడితే ఏమవుతుందంటే పేపర్ స్లోగా మెత్తబడిపోతుంది, ప్రొడక్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన స్టిఫ్నెస్ ఉండదు దానిలో, అప్పుడు ఆ ప్రొడక్టు పాడైపోతుంది, రా మెటీరియల్ పాడైపోయి డ్యూయల్ లాస్ ఇన్కర్ అవుతుంది, అంటే 2 వైపులా లాస్ ఇన్కర్ అవుతుంది. అలా కాకుండా
నాకు ఒక ఓపెన్ స్పేస్లో నేను పేపర్ పెట్టుకుంటాను. ఏ రోజుకు సంబంధించిన రా మెటీరియల్ అంటే ఒక వారానికి 10 రోజులకే కొనుక్కుంటాను. నెలల తరబడి దీన్ని స్టోర్ పెట్టుకోలేను అన్నప్పుడు ఏదైనా ఓపెన్ స్పేస్లో కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఫినిష్ అయిపోయిన ప్రోడక్ట్ని స్టోర్ చేసుకునే విధానం. సపోజ్ నేను ఒక ఫుడ్ ప్రోడక్ట్ చేశాను, బాక్స్ పెట్టాను, మొత్తం ఆ ఫుడ్ని ప్యాక్ చేసేసాను. దాన్ని ప్యాక్ చేసినాక నేను ఎట్లాగూ ట్రాన్స్పోర్ట్కి వెళ్తుందిలే నెక్స్ట్ డే అని చెప్పేసి అక్కడే పెట్టేశాను అనుకోండి, 2-3 రకాలైన పనులు జరుగుతాయి. మొదటిది ఇన్సెక్ట్స్ ఏమైనా రావటము, వాటి చుట్టూ చేరిపోవటం, చీమలు అలాంటివి. రెండోది ఏంటి అంటే టెంపరేచర్స్ ఎక్కువ ఉండి మిషనరీ ఆపరేట్ అయ్యే దగ్గర ఫుడ్ యొక్క క్వాలిటీ దెబ్బతింటాము. మూడోది ఏంటి అంటే ఫిజికల్గా డ్యామేజ్ జరగటం, అంటే ఎవరైనా స్టెప్పింగ్ చేయటం కానీ దానిపైన, లేకపోతే దాన్ని అటు ఇటు చేసే కార్యక్రమంలో ఆ ప్రోడక్ట్ యొక్క ప్యాకేజ్ చిరిగిపోవటం. అట్లా కాకుండా అసలు నేను వీటిని ఎక్కడెక్కడ పెట్టాలి, రా మెటీరియల్ రోజు యూనిట్కి తెచ్చుకోవాలంటే అది ఎక్కువ దూరం ఉంటే ట్రాన్స్పోర్టేషన్ నాకు ఎంత అవుతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అసలు రా మెటీరియల్ ఉండటానికి ఒక రూము, ఫినిష్ చేసిన ప్రోడక్ట్ ఉండటానికి రూమ్ టెంపరేచర్తో సరి చూసుకున్న రూమ్ ఒకటి, అట్లా మనకు దగ్గరలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవాయిడ్ అవుతుంది, లేబర్కి కూడా ఎఫర్ట్ తగ్గుతుంది. అంటే మనకి ఇమ్మీడియట్గా అవి బెల్ట్ మీదకి వచ్చేట్టు, మన ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు రా మెటీరియల్ ఇమ్మీడియట్గా అక్కడికి అందుబాటులో ఉండేటట్టు, తయారైపోయిన ప్రోడక్ట్ మళ్ళీ వేరే రూమ్లో ఆపోజిట్ రూమ్లో దాన్ని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన ఫ్రీజర్స్ కానీ లేకపోతే టెంపరేచర్ కంట్రోలర్స్ కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవటం, ఇట్లాంటివి చూసుకొని తీసుకోవాలి. జనరల్గా ఏం జరుగుతుంది అంటే చాలా ఇదిగా వ్యాపారం పెట్టాలి అనే తొందరలో మిషనరీ పెట్టడానికి ఉంటే చాలు అని తీసుకుంటారు చాలామంది. ఆ ఫినిష్ చేసిన ప్రోడక్ట్ని పెట్టడానికి ఫెసిలిటీ లేక దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయటము, తర్వాత రా మెటీరియల్ ఎక్కడి నుంచో దూరం నుంచి రోజు ట్రాలీలు ఆటోలు పెట్టి తెచ్చుకోవటము, వీటి వల్ల ప్రొడక్షన్ కాస్ట్ అనేది మనకు తెలియకుండానే పెరిగిపోయి మనము మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ రేట్కి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఎక్కువ రేట్కి ఎవరు కొనరు కాబట్టి మనం ఏం చేస్తాము, మార్కెట్లో ఉన్న రేట్కి అమ్ముతాము. అంటే నా ప్రొడక్ట్ కాస్ట్ నేను మార్కెట్లో ఇచ్చిన కాస్ట్ కంటే కూడా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోవటం వల్ల నా యొక్క ప్రొడక్షన్ స్లోగా లాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఆ లాసెస్ నాకు ఇన్కర్ కావకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి, అసలు నా రా మెటీరియల్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది, నేను ఫినిష్ చేసిన ప్రోడక్ట్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది, మార్కెట్కి వెళ్ళే ముందు ఎలాంటి టెంపరేచర్స్ ఉండాలి, ఎట్లా నేను సెట్ చేసుకోవాలి, అంటే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ కింద లెక్క పెట్టుకోవాలి. అంటే చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ కింద లెక్క పెట్టుకున్నప్పుడే మనకి అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, ఎట్లాంటి ప్లేస్లో తీసుకోవాలన్నది అర్థమవుద్ది. సాధారణంగా మనం ఏం చేస్తాము, మిషనరీకి ఎంత రేట్ అవుతుంది, వర్కింగ్ క్యాపిటల్ నెలకి ఎంత అవుతుంది అనేది మాత్రమే లెక్కేసుకుంటాము. అంటే వర్కింగ్ క్యాపిటల్ నెలకి ఎంత అవుతుంది అనే దానిలో ఎలక్ట్రిసిటీ, వాటరు, రెంట్, ఎంప్లాయీస్ శాలరీస్, రా మెటీరియల్ కాస్ట్ చూస్తాము. ఈ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనము కన్సిడరేషన్లో తీసుకోము. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ప్రొడక్షన్ కాస్ట్ మనకు తెలియకుండానే పెరిగిపోయి లాస్ ఎక్కడ వస్తుందో కూడా మనము చూసుకోలేము. అంటే ఇదంతా నేను ప్రాసెస్ ప్రకారమే చేస్తున్నా కదా, రా మెటీరియల్ సేఫ్ ప్లేస్లో పెట్టినాను, ఫినిష్ అయిన ప్రోడక్ట్ సేఫ్ ప్లేస్లో పెట్టినాను, నేను ట్రాన్స్పోర్ట్ పెట్టి తెస్తున్నాను, నా ప్రోడక్ట్ మార్కెట్లోకి స్టాండర్డ్ ప్రకారం తెస్తున్నాను, కానీ నాకు లాస్ ఎక్కడ వస్తుంది, నాకు ఎందుకు కాస్ట్ పెరుగుతుంది, నా మిషనరీ కూడా అడ్వాన్స్డ్ మిషనరీ కానీ నాకు లాసెసే వస్తున్నాయని చాలామంది కంప్లైంట్. సో ఇవి రాకుండా ఉండాలంటే మనం మొదటగానే ఎంటర్ప్రైజ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి, అసలు నా ఎంటర్ప్రైజ్కి ఎట్లాంటి స్టోరేజ్ కావాలి, రా మెటీరియల్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది, ఫినిష్ చేసిన ప్రోడక్ట్ ఎన్ని రోజులు మార్కెట్లోకి వెళ్ళడానికి ఉంటుంది, వాటిని ఒకవేళ అన్అవాయిడబుల్ కండిషన్స్లో వాటిని స్టోర్ చేసుకోవాలంటే నేను ఎన్ని రోజులు షెల్ఫ్లో పెట్టగలను. సపోజ్ ఒక ఉదాహరణకి పాండమిక్ టైంలో నేర్చిన బట్ట అంతా, అంటే చాలామంది నేతకారులు నేర్చిన బట్టలన్నీ కూడా మార్కెట్లోకి వెళ్ళలేకపోయినాయి లాక్డౌన్ పీరియడ్లో, షాప్లో ఓపెన్ చేయక. చాలామంది ఆ చీరలు ఏంటి అంటే తక్కువ రేట్కి లాస్ట్లో అమ్ముకోవాల్సి వచ్చిన తర్వాత కారణం ఏంటి, నేత నేర్చినప్పుడు అద్దకం వేసినాక రంగు వేసినాక మార్కెట్లోకి ఇమ్మీడియట్గా వచ్చినప్పుడు దాని మీద ఎట్లాంటి డాట్స్ కానీ లేకపోతే క్లాత్లో పల్చదనము మెత్తదనము రాకుండా ఉంటుంది. కానీ వాళ్ళు స్టోరేజ్ పెట్టుకోవడానికి ఎక్కువ లేక ఏం చేశారు, చాలా బల్క్లో నేత నేర్చినాం కాబట్టి రంగులు అవి పూర్తిగా ఆరిపోకముందే ఫోల్డ్ చేసి వాళ్ళకి దగ్గర పెట్టుకున్నప్పుడు 2-3 నెలల పాటు వాటిని స్టోరేజ్ చేసుకోవడం అనేది వాళ్ళ దగ్గర ఫెసిలిటీ లేకపోయింది. ఆ ఫెసిలిటీ లేకపోవటం వల్ల ఏమైంది, ఎట్లనైనా ఈ ప్రోడక్ట్ సగం రేటుకైనా అమ్ముకుంటే కొంతలో కొంత ప్రొడక్షన్ కాస్ట్కైనా వస్తుంది అని చెప్పేసి మార్కెట్లోకి చాలా తక్కువ రేట్లోకి వదిలారు. దీనివల్ల వాళ్ళకి నష్టం వచ్చినా కొంతవరకు కవర్ చేసుకోగలిగారు. అట్లాంటి పరిస్థితిని అవాయిడ్ చేసుకోవాలి అంటే అసలు నా ప్రోడక్ట్ ఎన్ని రోజులు షెల్ఫ్లో నిల్వ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా కాపాడుకోవాలంటే నేను ఏం చేయాలన్న దాని మీద ముందు అవగాహన ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎంటర్ప్రైజ్ గ్రౌండింగ్ ప్రాసెస్లో ఏమేం చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూసాం. లాస్ట్ ఇంకా చివరిగా ఏంటి, మనం ఎంటర్ప్రైజ్ని ఓపెన్ చేయాలి, గ్రౌండింగ్ చేసుకోవాలి. అంటే ఏంటి, కరెక్ట్ టైం చూసుకోవాలి, మనం ఎవరెవరిని పిలుస్తున్నాము,
ఇది ఓపెన్ అవుతుందని ఎవరికి తెలియాలి? చాలామంది ఏం చేస్తారంటే ఓపెన్ అవుతుందని తెలియాలి అంటే చాలా పెద్ద ఈవెంట్లా చేసి తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకొని చేస్తారు. కానీ దీన్ని కూడా ఒక కేటగిరీ ప్రకారం చేసుకోవచ్చు. ఏంటి, నా కస్టమర్స్ ఎవరు, మేజర్ కస్టమర్స్. ఒకవేళ నేను బిజినెస్కి అమ్మేటట్లయితే కనుక ఏ వ్యాపారులను పిలవాలి వీటికి, రేపొద్దున వాళ్ళే నాకు కస్టమర్ అవుతారు, వాళ్ళకి తెలియాలి నా యూనిట్ ఓపెన్ అవుతుందని. తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పర్మిషన్స్ కోసం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, వాళ్ళకి ఎవరికెవరికి తెలియాలి నేను ఓపెన్ చేశాను. బ్యాంక్ మేనేజర్ ఎవరైతే నాకు రుణం ఇచ్చారో బ్యాంక్ వాళ్ళకి తెలియాలి నేను ఓపెన్ చేశానని. ఒకవేళ నాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, అప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి నా యూనిట్ ఓపెన్ అయింది, అవును మేము చేసిన సపోర్ట్కి వీళ్ళు యూనిట్ ఓపెన్ చేసుకున్నారన్న విషయం తెలియాలి. దాంతోపాటుగా ఏంటి, ఒకవేళ మన యూనిట్ ఒక లార్జ్ ప్రొడక్షన్లో కానీ మీడియం ప్రొడక్షన్లో కానీ వెళ్ళేటట్టు ఉందనుకోండి, అప్పుడు లోకల్లో ఉన్న ప్రెస్ పీపుల్కి, లోకల్లో ఏమైనా టీవీ ఛానల్ ఉంటే వాళ్ళకైనా సరే పలానా యూనిట్ ఓపెన్ అయింది, నేను ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన యూనిట్ ఓపెన్ అయింది, ఆ విషయం బయటికి వెళ్ళాలి. దాంతోపాటుగా రా మెటీరియల్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఎవరు, మనకి మన యూనిట్ ఉంది, వీళ్ళు మధ్యలో మా దగ్గర కొని వేరే వాళ్ళకి అమ్ముకోరు, వీళ్ళు ప్రొడక్షన్కే వాడుకుంటారు అన్నది వాళ్ళకి క్లియర్గా తెలుసుంటే ఏమవుద్దంటే మనల్ని ఒక కస్టమర్గా వాల్యూ ఇచ్చి మనకి కరెక్ట్ రా మెటీరియల్ ఇస్తారు, కాస్ట్లో కూడా కన్సిడరేషన్ ఇస్తారు. కాబట్టి మనకు రా మెటీరియల్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి కూడా తెలియాలి. వీళ్ళతో పాటు మనం ఎవరికైతే వర్క్ కల్పిస్తామో, అంటే ఎవరినైతే ఎంప్లాయీస్గా పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కేటగిరీలో వాళ్ళకి కూడా ఇక్కడ యూనిట్ ఓపెన్ అవుతుంది అనే విషయం తెలియాలి. ఎందుకంటే రేపు పొద్దున మనం వర్కర్స్ కోసం ఎదురు చూసేటప్పుడు వీళ్ళలో ఎవరైనా మాకు పని ఉందా అని వస్తారు. కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి, మున్సిపాలిటీ వాళ్ళకి కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఆ లోకల్ ఏరియాలో తెలియాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒక సేఫ్టీ నెట్ మన చుట్టూ ఏర్పడుతుంది. అంటే చూసే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వీళ్ళ చుట్టూ ఇంత వ్యవస్థ ఉంది, వీళ్ళు మంచి ఎంటర్ప్రైజ్ పెడుతున్నారు, ఇక్కడ 10 మందికి ఉపాధి కల్పిస్తారు, దాంతోపాటు ఇక్కడ ఒక ప్రోడక్ట్ని అందుబాటులో తెస్తారు అన్న అవగాహన వస్తుంది. కాబట్టి మన ఎంటర్ప్రైజ్కి ఒక రకమైన గుడ్ విల్ అనేది మనం గ్రౌండింగ్ చేసేటప్పుడే ఏర్పడుతుంది. సో ఇప్పటిదాకా ఒక ఎంటర్ప్రైజ్ గ్రౌండ్ చేయాలి అంటే, ఒక ఎంటర్ప్రైజ్ మనం ఫిజికల్గా ఓపెన్ చేయాలంటే ఏమేం కావాలో నేర్చుకున్నాము. సో చాలామంది అమ్మో ఇన్ని తెచ్చుకోవాలా, ఇన్ని పర్మిషన్స్, ఇంత పని ఉంటుందా, అసలు నేను ఒక రీసెలర్ గాను లేకపోతే ట్రేడింగ్ చేసుకుంటే అయిపోద్ది కదా, నేను ఇంత పెట్టలేను అనుకుంటారు. కాదు, ఇదంతా మీకు తెలియాలని చెప్పటమే కానీ ఇదంతా చేసినాక మీ యొక్క శ్రమ ఇదంతా కూడా సమాజానికి ఉపయోగపడటంతో పాటు మీరు కూడా ఆర్థికంగా ఎదిగి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ఆ గుర్తింపు ఎలా ఉంటుందంటే మీ తర్వాత జనరేషన్ కంటే మీ పిల్లలకు కానివ్వండి, మిమ్మల్ని చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే వీళ్ళు ఇంత కష్టపడి ఒక సమాజానికి ఇంత మంచి ప్రోడక్ట్ని అందించగలిగారు కాబట్టి మోటివేట్ అయ్యి మేము కూడా ఇలాంటివి ఎన్నో చేయాలన్న మోటివేషను చాలామందికి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా వెనకడికి వేయకుండా ఈ గ్రౌండింగ్ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి విజయవంతంగా ఎంటర్ప్రైజ్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఇప్పటిదాకా మనం ఈ మొత్తం నేర్చుకున్న వాటిలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే ఏదైనా సపోర్ట్ కావాలి అన్నా కూడా మీరు వీ హబ్ ఆఫీస్ని సంప్రదించగలరు.